ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీరు? ఓ దమ్మున్న ఛానల్ యజమాని జాగీరు. ఈ యజమానికి ఇంకో యజమాని ఉన్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ని ఈయన జాగీరు అని చెప్పి రాసిచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆయన జాగీరు కాబట్టే, దమ్మున్న ఛానల్ యజమాని కాబట్టే రైతుల్ని దండుపాళెం గ్యాంగ్తో పోల్చగలిగారు. తన పచ్చ పత్రికలో బ్యానర్ ఐటమ్గా వేయగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు నిజంగా దమ్ముందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఆయన జాగీరా కాదా? మామిడి రైతులను దండుపాళెం గ్యాంగ్తో పోల్చగలిగిన ధైర్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతని దమ్మును ప్రశ్నించేవారు లేరు కాబట్టే అతనికి ఆ ధైర్యం వచ్చింది. కానీ ఆ దమ్మును అలాగే వదిలేస్తే రేపు మిర్చి రైతులను మిలిటెంట్లతో పోలుస్తాడు. అప్పుడు కూడా ప్రశ్నించేవాడు ఉండడు. ఓ పక్క పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కడుపు మండి ఆ పంటను ట్రాక్టర్లతో తీసుకొచ్చి రోడ్డు పక్కన పారేసి రైతులు లబో దిబోమంటుంటే ఆ రైతులను ఆదుకోవాలన్న కనీస బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి దమ్ముంది కదా అని రైతులను దండుపాళెం గ్యాంగుతో పోల్చుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిజమైన దండుపాళెం గ్యాంగ్ ఏది? జగన్ మీద కక్ష ఉంటే భద్రత తొలగించుకోండి, వేలాది మంది పోలీసులను మోహరించండి, పర్యటనలను అడ్డుకోండి, రైతులను లాఠీలతో చావబాదండి. అంతేకాని రైతులను దండుపాళెం గ్యాంగ్ అని ముద్ర వేసే రైట్ మీకెవరిచ్చారు? నిజంగానే మామిడి రైతులు దండుపాళెం గ్యాంగ్ అయితే జగన్ పర్యటన ముగిసిన వెంటనే 260 కోట్లు హడావిడిగా ఎందుకు విడుదల చేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, చేతిలో రాయడానికి పెన్ను, అచ్చేయడానికి పేపరు ఉంది కదా అని రైతులను తీవ్రవాదులని, క్రిమినల్స్ అని ముద్ర వేస్తున్న ఈ గ్యాంగే అసలైన దండుపాళెం గ్యాంగ్. అసలు టీడీపీ అంటే నిర్వచనమే మారిపోయింది. తెలుగు దండుపాళెం పార్టీగా అది ఎప్పుడో రూపాంతరం చెందింది. జగన్ పర్యటనలపై కుట్రలు చేస్తూ రైతులను క్రిమినల్స్గా చిత్రీకరిస్తున్న దండుపాళెం పార్టీ ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, జగన్ పర్యటన దెబ్బకు దిగొచ్చి మామిడి రైతులకు 260 కోట్లు విడుదల చేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ జగన్ రైతుల కోసం పోరాటం చేయకపోయి ఉంటే ఆ 260 కోట్లు ఎగ్గొట్టేసేవాళ్ళు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, మిర్చి, పొగాకు, మామిడి పంట ఏదైనా జగన్ ప్రశ్నిస్తే కానీ కూటమి ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, గిట్టుబాటు ధర కోసం జగన్తో పాటు రోడ్డెక్కిన రైతులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, కడుపు మండి రైతులు మామిడి పంటను రోడ్డు పాలు చేస్తే వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, జగన్ పర్యటన అడ్డుకోవడానికి దారి పొడవున 2000 మంది పోలీసులను మోహరించారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, డిఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలతో రైతులను అడ్డుకున్నారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, జగన్ పర్యటనకు వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయకూడదని బంకులకు ఆదేశాలు ఇచ్చారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, జగన్ భద్రతను గాలి కొదిలి రైతులు, అభిమానులను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసులను మోహరించారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, జగన్ కళ్ళ ముందే లాఠీలతో అభిమానుల తలలు పగలగొట్టి కాన్వాయ్ ముందు రక్త తర్పణం చేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి.